హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సఖీ. మేమైతే ఇంత పొద్దున్నే బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే రామతీర్థాలు వెళ్తున్నాము. లాస్ట్ టైం శివరాత్రికి వెళ్ళాం, కానీ అప్పుడైతే సరిగ్గా చూడలేదు. చాలామంది జనం ఉండడం వల్ల సరిగ్గా చూడలేదు. అండ్ ఈ చెరువుని గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఏంటి అనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఇది రామతీర్థంలో ఉండే చెరువే. అండ్ కొండపైన అంత సాఫ్ట్గా ఉంది, ఏమీ లేకుండా. మేకలు మంచిగా ఉన్నాయి కదా, మనమైతే ఎక్కలేము. ఫైనలీ రామతీర్థాలు అయితే వచ్చేసి బైక్ పార్క్ చేసేసి అండ్ టికెట్ తీసుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. మేము వచ్చేటప్పుడు శివరాత్రికి వచ్చామన్నాం కదా, అప్పుడు ఎంత జనం అయితే ఉన్నారో తెలుసా. ఇక్కడ దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత లోపలికి వెళ్ళాలంట. అండ్ నేను ఇక్కడైతే దీపం కొట్టాను, పాదాల దగ్గర మా మామయ్య అయితే కొబ్బరికాయ కొట్టారు. అప్పుడైతే అస్సలు ఖాళీ లేదు, కొబ్బరికాయ కొట్టడానికి కాదు కదా, చూడడానికి కూడా లేదు. ఇప్పుడైతే కొంచెం ఖాళీగానే ఉంది. శివరాత్రి టైం, అందులో నైట్ టైం, అయ్య బాబు ఎంత జనం అంటే మాకు లైన్లోంచి దర్శనానికి వెళ్ళడానికి 2 hours అయితే పట్టింది. ఇప్పుడైతే అలా ఏం లేదు, టికెట్ తీసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోయాము. ఇదంతా రాయితో కట్టిందంట, చాలా బాగుంది కదా. ఏదైనా మన పూర్వీకులు చాలా తెలివైన వాళ్ళు, ముందుగానే ఆలోచించి ఇలాంటివి కడతారు. చాలా అంటే చాలా బాగుంది. మరి ఇప్పుడున్న వాళ్ళు కడతారో లేదో తెలీదు. నాకైతే గుడి బాగా నచ్చింది. గుడి వెనకాలైతే కొండ. అండ్ రాముల వారు మా కులదైవం. ఎవ్రీ శివరాత్రికి కంపల్సరీ ఎంతమంది ఎవరు ఎక్కడ ఉన్నా సరే కంపల్సరీ అందరం టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఆ రోజు నైట్ అక్కడ ఉండి మార్నింగ్ లేసి రావాలి. 1 year మానేసినా మాకు ఇంట్లో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అందుకని చెప్పి ఎవరు ఎక్కడున్నా సరే శివరాత్రికి అయితే టెంపుల్కి వెళ్ళిపోతాం. నేనైతే వెళ్ళలేదు, లాస్ట్ టైం శివరాత్రికి వచ్చాను, మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం నాకు కుదిరేది కాదు వెళ్ళడం. నాకైతే చాలా బాగా నచ్చింది. అయ్యో ఎందుకు రాలేదా ఇన్ని రోజులు అనుకున్నాను. నాకైతే అక్కడి నుంచి కదిలి రావాలనిపించలేదు. మా అయితే దర్శనం అయిపోయింది కదా, వెళ్ళిపోదు. అస్సలు కుదురుగా ఒక్క దిక్కున అయితే ఉండడు, వెళ్తూనే ఉంటాడు. వెళ్ళామా, దర్శనం చేసుకున్నామా, వచ్చామా, అంతే. అయ్యో రామా, వచ్చామో కాసేపు కూర్చుందాం గుళ్ళని, అవి ఏమి ఉండవు. ఎంత త్వరగా ఇంటికి వెళ్ళిపోదామా అని ఉంటుంది. సరే అని చెప్పి ఇంకేం చేస్తాను, తను అలా వెళ్ళిపోతుంటే నేనేమి ఉండగలనా. ప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చాం. ఇది భీముడు కొండ అంట. ఏదో ఉంది హిస్టరీ, నాకు సరిగ్గా తెలీదు. మా మామయ్య చెప్పారు, మర్చిపోయాను. ఇందాక లేక్ చెప్పాను కదా. అండ్ ఇందులో నీవు ఎవరైనా పడితే మళ్ళీ తిరిగి ఆ లేక్లోనే ఉంటారంటే, అందుకే ఎవరు ముట్టుకోనివ్వరు. ఇది సీతమ్మ వారు దంచిన రోకలి. ఇది సీతమ్మ వారి ఉయ్యాలంట. సీతమ్మ వారి పురుడు అక్కడే పోసుకున్నారంటే ఇదైతే ఉయ్యాల సీతమ్మ వారి. అండ్ ఈ రోడ్లు ఎప్పుడు మారుతాయో, తిరిగి వచ్చినప్పుడు నరకం చూసాం.